ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. నెల రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంటూ పాట్నా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని సునీల్ తరపు లాయర్ తెలిపారు. నేడు మరోసారి వాదనలను గుంటూరు కోర్టు వినుంది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో A7 సునీల్ నాయక్ ఉన్నారు. సునీల్ నాయక్ కి సంబంధించి ఈ రోజు అయితే గుంటూరు కోర్టులో విచారణ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి ఈ రోజు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఓ పక్కన గుంటూరు కోర్టులో విచారణ జరగబోతుంది. అదేవిధంగా పాట్నా కోర్టు 1 మంత్ వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ కూడా చెప్పిందంటూ సునీల్ తరపు లాయర్ అయితే చెప్తున్నారు. మరి ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది? సునీల్ నాయక్ వ్యవహారం, అదేవిధంగా రఘురామ కృష్ణరాజు ట్రిబుల్ కస్టోడియల్ టార్చర్ కు సంబంధించినటువంటి అంశం, ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఆసక్తికరం మారింది. అదేవిధంగా అధికారుల్లో కూడా ఈ వ్యవహారం పైన తీవ్రస్థాయిలో తర్జన భర్జన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సునీల్ నాయక్ ప్రజెంట్ డిఐజీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విధుల్ని తప్పించి మరి ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఆయన అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటి గోడ దూకటం ఏపీ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పైన విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సునీల్ నాయక్ సంబంధించినటువంటి అరెస్ట్ చేసి తీరుతామంటూ ఏపీ పోలీసులు సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే పాట్నా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆయన అరెస్ట్ కు సంబంధించినటువంటి అంశం పైన నెల రోజుల పాటు కూడా ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రోజు జరిగేటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు కోర్టు ఏ విధమైన తీర్పు వస్తుంది, పాట్నా కోర్టుకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం పైన ఏ విధంగా చర్చ జరుగుతుంది, అదేవిధంగా సునీల్ నాయక్ పాత్రకు సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి ఆధారాలు చూపిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏపీ పోలీసులు పాట్నాకు వెళ్లి పాట్నా కోర్టును కూడా ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రఘురామ కృష్ణరాజు మాజీ ఎంపీగా ఆయన ఉన్నటువంటి హయాంలో ఆయనకి పైన జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కు సంబంధించినటువంటి ఆధారాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఈ రోజు జరిగేటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు గుంటూరు కోర్టు తీసుకునేటువంటి నిర్ణయం పైన కూడా ఆసక్తికరంగా మారుతుంది. అక్కడ కూడా పోలీసులు ఆధారాలు చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి సునీల్ నాయక్ ఆయన ప్రభుత్వ విధుల్లో ఉన్నారు. ఆయన విధులకు ఆటంకం కలిగించి మరి అరెస్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకు సంబంధించి అందుకు తగినటువంటి ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి, కేవలం రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఏవైనా అధికారుల పైన ప్రభావితం చేస్తున్నాయా, లేదంటే వాస్తవంగా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆధారాలు ఉన్నాయా, సునీల్ నాయక్ పాత్రకు సంబంధించినటువంటి అంశంపై ఉన్నటువంటి ఆధారాలు ఏమిటనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రోజు జరిగేటువంటి కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ప్రజలు చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.